గ్రూప్ 1 2 నోటిఫికేషన్ అనేది విడుదలైంది. మరి ఈ నోటిఫికేషన్ లో ఏమేమి ఉన్నాయి సార్, ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి సార్. రైట్ అమ్మా, గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ రిలీజ్ అవడం అనేది అయితే జరిగింది తెలంగాణలో. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు కూడా కొత్త నోటిఫికేషన్స్ కాదు యాక్చువల్గా. ఓకే, అంటే గతంలో ఎలక్షన్స్ కి ముందు ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆ నోటిఫికేషన్స్ గ్రూప్ 1 ఆల్రెడీ 2 సార్లు ప్రిలిమ్స్ జరిగింది. ఎంతో మంది స్టూడెంట్స్ పాపం చాలా డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్ అది. ఎందుకు అంటే ఆ ఎగ్జామ్ ప్రిలిమ్స్ జరిగి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒకసారి క్యాన్సిల్ అయింది, ప్రిలిమ్స్ జరిగి రిజల్ట్ రాకముందు రెండోసారి క్యాన్సిల్ అయింది. దీనివల్ల చాలా మంది డిసప్పాయింట్ అయి ఉన్నారు. సో ఆ నోటిఫికేషన్ కి ఇంకొక 64 పోస్టులను యాడ్ చేసి కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే గతంలో ఆల్రెడీ ఆ నోటిఫికేషన్ అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేకుండా మళ్ళీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని వాళ్ళు ఎగ్జామ్ కి అపీర్ అవ్వచ్చు. సో సిలబస్ లో మోడిఫికేషన్స్ ఏం చేయలేదు, యాజ్ గా అలాగే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం గ్రూప్ 2 కూడా లాస్ట్ టైం ఎగ్జామ్ జరుగుతుంది అని చాలా మంది స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఒక విద్యార్థి ఆత్మహత్య, బలవన్ మరణం. ఓకే, సో ఎంతో బాధాకరమైన ఈ విషయం జరిగిన తర్వాత సో ఇప్పుడు మళ్ళీ ఈ కొన్ని పోస్టులను యాడ్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా నోటిఫికేషన్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసరికి యాజ్ యూజువల్ గా రెగ్యులర్ గా ఉండేలా మెంటల్ ఎబిలిటీ, సో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, స్టాండర్డ్ జీకే, ఇవన్నీ అంటే రెగ్యులర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాసెస్ గా ఉన్నాయి. ఓకే, కాకపోతే నోటిఫికేషన్స్ మాత్రం మనకి కొత్తగా రిలీజ్ అయినట్టు కనబడతాయి. అయితే ఇందులో జరిగిన అడ్వాంటేజ్ ఏంటి అంటే మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం వల్ల కొత్తగా ఆస్పిరెంట్స్ ఎవరైనా అప్లై చేసుకునే స్కోప్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ కనుక ప్రాపర్ గా స్టార్ట్ చేస్తే దే కెన్ మేనేజ్ విత్ ద ప్రీవియస్ ఆస్పిరెంట్స్. సో అలా ఇప్పుడు ఏమవుతుందంటే కాంపిటీషన్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం పోస్టులు కూడా పెరిగాయి. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు. అండ్ మోర్ ఓవర్ స్టూడెంట్స్ కి కావాల్సినంత టైం వచ్చింది. వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ మీద బాగా నిష్ణాతులు కనుక అయితే ఇది ఒక టఫ్ గేమ్ కింద మనం చెప్పుకోవచ్చు ఈసారి. అట్ ద సేమ్ టైం మనకు వచ్చే అవుట్పుట్ ఈసారి చాలా హెవీ క్వాలిటీ వస్తుందమ్మా. ఎందుకంటే నేను క్లాసెస్ లో చాలా సార్లు చూశాను, ఆల్రెడీ టీచర్స్ వాళ్ళంతా చాలా మంది రిజైన్ చేసి వచ్చారు. సో ఆల్రెడీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు రిజైన్ చేసి వచ్చారు, లేదంటే లాంగ్ లీవ్ పెట్టుకుని వచ్చారు. అంటే వీళ్ళంతా ఆశావాహులు ఆల్రెడీ 1 year 1.5 year 2 years నుంచి. సో వీళ్ళందరూ ఏమవుతారంటే ఆల్రెడీ క్వాలిఫైడ్ లెక్చరర్స్, ఆల్రెడీ క్వాలిఫైడ్ ఎంప్లాయీస్, వీళ్ళు ఇప్పుడు ఇంకా క్వాలిఫై అయ్యి అంటే ఇంకా మెరుగయ్యి ఇప్పుడు వస్తున్నారమ్మా. సో ఇది ఒక అద్భుతమైన ఛాన్స్ అని చెప్పుకోవచ్చు మన టీఎస్పీఎస్సీది. ఏపీపీఎస్సీ విషయంకి వచ్చేసరికి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ మొన్నే జరిగింది. ఓకే, February 25th. ఆ ఎగ్జామ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ సో ఐఐటిఎన్ సెట్ చేసి ఉంటారు అనేది ముందు నుంచి మేము అనుకుంటుంది. సో మాకైతే ఆ పేపర్ చూసిన తర్వాత ఇది ఐఐటిఎన్ సెట్ చేశారు అనే ఫీలింగ్ కలిగింది. కాబట్టి స్టూడెంట్స్ కొంత డిసప్పాయింట్ అయిన మాట వాస్తవం. కానీ నేను వాళ్ళకి చెప్పే సజెషన్ ఏంటి అంటే అసలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకు అంటే ఈ పేపర్ డిఫికల్టీ అనేది మీ ఒక్కరికే కాదు, అందరికీ చాలా డిఫికల్ట్ గా వచ్చిన పేపర్. కాబట్టి అల్టిమేట్ గా కట్ ఆఫ్ అనేది చాలా డ్రాస్టిక్ గా పడిపోయే అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ 150 మార్క్స్ చాలా యూట్యూబ్ ఛానల్స్ చెప్తుంది ఏంటంటే 40 to 45 కట్ ఆఫ్ ఉండొచ్చు అని. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలోకి వెళ్ళి స్టూడెంట్స్ కనుక అడుగుతూ ఉంటే వాళ్ళు 30 to 35 వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు అవుట్ ఆఫ్ 150. ఓకే, కాబట్టి పేపర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ డిఫికల్టీ. ఇది ఈ టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలంటే ఒక రకంగా వాళ్ళకి ఒక ప్రిలిమ్స్ లా అనుకోవచ్చు. అంటే ఎలా ఉండబోతోంది అనేది ముందుగా చూసినట్టు అది. ఎందుకంటే ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఈ మంత్ 17th ఉంది ఎగ్జామ్. సో లాస్ట్ టైం వచ్చిన పేపర్ లో కూడా చాలా డిఫికల్టీ ఇచ్చాడు ఇవ్వడం అనేది. ఆ డిఫికల్టీని దీంతో మ్యాచ్ చేసుకోవచ్చు వాళ్ళు. అంటే ఈ సీక్వెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ విల్ బి అంటే గ్రేట్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ లో ఎవరైతే వర్త్ఫుల్ గా ఉన్నారో, ఎవరైతే జెన్యూన్ గా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది గోల్డెన్ ఛాన్స్. ఎవరైతే ఆకతాయిగా ఉంటారో వాళ్ళకి ఇది మాత్రం గట్టిగా దెబ్బని అనుకోవచ్చు. ఓకే, మరి ఇప్పుడు నోటిఫికేషన్ లో అంటే ఇప్పుడు మనం ఇప్పుడున్న ప్రిపరేషన్